ఓం భీమ్ బుష్ మూవీ గురించి మాట్లాడాలంటే 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో 22 మార్చ్‌న రిలీజ్ అయ్యి హిట్ అయిందా? లేదా ఫ్లాప్‌గా నిలిచిందా అనేది తెలుసుకుందాం. ఇంకా మూవీ మెయిన్ స్టోరీ ఏంటి అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి భైరవకోన అనే విలేజ్‌కి వెళ్తారు. ఆ విలేజ్‌లో ఒక ప్యాలెస్ ఉంది. దాంట్లో ట్రెజర్ ఉంటది. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆ ట్రెజర్‌ను ఎలా తీశారు? అసలు ఆ ప్యాలెస్‌లో ఉంది అనేదే మూవీ స్టోరీ. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడాలంటే మూవీ అయితే చాలా బాగుంది. మూవీ చూసిన ప్రతి ఆడియన్స్ థియేటర్స్‌లో నవ్వాల్సిందే. మూవీ చూస్తున్న టైంలో మనం లాజిక్స్‌తో చూడకూడదు. ఓన్లీ ఎంజాయ్ చేయాలి. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఆడియన్స్‌ను నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే ఇంటెన్స్ క్రియేట్ చేశాడు. మెయిన్ నెగెటివ్స్ అయితే సాంగ్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్, అలాగే సెకండ్ హాఫ్‌లో ఒకటే ప్లేస్‌లో మూవీ రన్ అయింది అనిపిస్తది. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే హీరో శ్రీ విష్ణు అండ్ ప్రియదర్శిని, రాహుల్ రామకృష్ణ ముగ్గురు బాగా యాక్ట్ చేశారు. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ మన డైరెక్టర్ మూవీలో కామెడీ టైమింగ్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బాగుంది. మూవీని ఫ్రెండ్స్‌తో చూస్తే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.